ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు ఇగురు. దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ గోరుచిక్కుడు అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటిని చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ నేనైతే ఇలా చేశాను. తర్వాత గిన్నెలో వాటర్ పోసుకొని వాటర్లో ఈ ముక్కలన్నింటినీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి ఫ్రెండ్స్. ఆ వీడియో స్లిప్ అనేది మిస్ అయిపోయింది. తర్వాత తాలింపులోకి 2 టొమాటోస్ 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. అవి ఇలా సన్నగా ముక్కలుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అయితే వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కూడా వేసుకొని గరిటెతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో, మరీ లో ఫ్లేమ్ కాదు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని వీటిని అయితే వేపుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. గరిటెతో కలుపుకుంటూ ఉండాలి, ముక్కలు మాడకుండా అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. ఈ చిక్కుడుకాయల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ గోరు చిక్కుడుతో పులుసు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కరివేపాకు ఇంకొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేనైతే. ఈ గోరుచిక్కుడుతో టొమాటో గోరుచిక్కుడు కాంబినేషన్లో పులుసు కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. వేసుకొని గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలన్నీ మగ్గాయి కదా. మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ గోడు చిక్కుళ్ళు, ఈ ముక్కలన్నింటినీ కూడా ఆ తాలింపులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇందాక మనం ఒకసారి వేసాం కదా ఫ్రెండ్స్ సాల్ట్, మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే ఇది నల్ల కారం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది కొంచెం వేసుకున్నాను. తర్వాత మామూలు కారం ఉంటుంది కదా, ఆ కారం అయితే కూడా వేసుకున్నాను. కారం కూడా వేసుకొని బాగా గరిటెతో కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్, అదైతే ఆప్షనల్ ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత రెండింటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి గరిటెతో. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత దీంట్లో కొంచెం ఒక 2-3 ఎల్లిపాయలని నలగొట్టుకొని వేసుకోవాలి. అది కూడా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.